మామ ఈ వీడియో వచ్చేసరికి కేఫ్ నీలోఫర్‌లో అనమాట. సర్లే జనాలందరూ కూడా అంత హైప్ ఇస్తున్నారు ఏముంటదా అని చెప్పి, సరే అని చెప్పి కేఫ్ నీలోఫర్‌కెళ్ళాం అనమాట. సో, లోపలికి రాంగానే మామ యాంబియన్స్ కూడా చాలా బావుందనమాట. జనాలైతే కిటకిటలాడుతున్నారు. మేము వెళ్ళిన టైం వచ్చేసరికి 12:30. భోజనాల్లో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. ఎంటర్ అవ్వంగానే మామ మన చిన్నప్పుడు 'జీనీ ది అద్భుత దీపం' అని చెప్పి ఎపిసోడ్స్ వస్తాయి కదా! సేమ్ నాకు అలాగే అనిపించింది మామ దాన్ని చూడంగానే. సర్లే కింద ఖాళీ ఉందేమో అని చూస్తేనేమో కింద అసలు ఖాళీయే లేదనమాట. సర్లే అని చెప్పి పై ఫ్లోర్‌లోకెళ్తున్నాము. మామ యాంబియన్స్ కూడా మామ అదొక సెపరేట్ మనకి వైబ్ అనేది వస్తుందనమాట. యాంబియన్స్ కూడా చాలా బావుంది. సో, సరే అని చెప్పి పైకెళ్తానంటే ఇదొచ్చేసరికి ప్రైవేట్ క్యాబిన్. ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ప్రైవేట్ మీటింగ్స్‌కి ఇది ఇస్తారనమాట. సో, సరే అని చెప్పి వెళ్తున్నంటే ఇక్కడ కుర్రోళ్ళు ఫోటో షూటులు దిగుతున్నారు. ఈ మేడమ్ వచ్చేసి స్పేస్ లేదు వెయిట్ చేయండి అంది. మనం అంత వెయిట్ చేసే టైప్ కాదుగా. డైరెక్ట్‌గా లోపల దూరిపోయామనమాట. లోపల యాంబియన్స్ చూడు మామ ఎంత బావుందో. చాలా అంటే చాలా బావుంది మామ. సరే అని చెప్పి లోపల మెనూ కార్డ్ తీసుకొని చాయ్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం. సరే చాయ్ ప్రైస్ చూస్తే మామ మైండ్ పోయింది. 200 మామ సింగిల్ టీ అనేది. సరే అని చెప్పి 3 టీ 3 మస్కా బన్ ఆర్డర్ చేశామనమాట. సిల్వర్ నీడిల్ వైట్ టీ అనమాట. ఇదొచ్చేసరికి చైనాలో ఒరిజిన్ అయిందనమాట. ఇది మనం కూర్చున్న టేబుల్స్ కిందనమాట ఈ యాంబియన్స్. ఇయొచ్చేసరికి మనం కోడిని బుట్టల కింద ఏస్తాం కదా! సేమ్ అలాగే ఉన్నాయి మామ. కానీ యాంబియన్స్ అయితే చాలా బావుందనమాట. ఈ లోపల మన చాయ్ మస్కా బన్ వచ్చేసింది. సర్లే జనాలందరూ చాయ్‌లో ముంచుకొని తింటున్నారుగా అని చెప్పి మనం కూడా చాయ్‌లో ముంచుకొని తిన్నాం అనమాట. టేస్ట్ అయితే బానే ఉంది. కానీ ఎప్పుడైతే చాయ్‌లో ముంచుకొని తిన్నామో అప్పుడు మనకి షుగర్ కంటెంట్ అనేది తగ్గిపోయిందనమాట చాయ్‌లో. సర్లే అని చెప్పి అక్కడ ఒక 2 సాకెట్స్ ఉంటే షుగర్ సాకెట్స్, ఆ 2 షుగర్ సాకెట్స్ ఏసేసా అనమాట. ఏసిన తర్వాత టేస్ట్ ఇంకా పర్లా నార్మల్ బానే ఉందనిపించింది. సరే అని చెప్పి బిల్లు చూసుకుంటే రూ. 1,280 అయింది మామ. 3 మస్కా బన్ను, ఒక ఎక్స్‌ప్రెసో, హాఫ్ లీటర్ వాటర్ బాటిలు, 3 టీకి రూ. 1,280. చూడు మామ ఇది 'జీనీ ది అద్భుత దీపం' అన్నా కదా! సేమ్ అలాగే ఉంది చూడు. నాకైతే అలాగే అనిపించింది. సరే అని చెప్పి ఇంకా కిందకొచ్చేస్తానంటే అనమాట, ఇంకా మనకిక్కడొచ్చిన బిస్కెట్స్ అయితే నీలోఫరే అనుకుంటా. బిస్కెట్స్ అన్నీ అనమాట. వానియే అనుకుంటా. బిస్కెట్స్ అయితే ఎన్ని రకాలున్నాయో మామ. బిస్కెట్స్ గానీ, టీ పౌడర్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, ఈ బాక్సెస్ ఏంటో కొంచెం వింతగా కనపడినియి. సరే అని చెప్పి అక్కడున్న మనకి సేల్స్ బాయ్‌ని అడిగితే ఒకసారి ఓపెన్ చేసి చూపించారు. డ్రై ఫ్రూట్సు, చాక్లెట్స్, ఇదొచ్చేసరికి మనకి టీ పౌడర్ అనమాట. ఇదొచ్చేసరికి 2,999 అన్నారు. ఇది హైలైట్ మామ. ఇదొచ్చేసరికి 6,999 అంట. ఏముంది మామ 6,999కి 100 గ్రాములు బాదం పప్పులు, మళ్ళీ అదే కాకుండా పిస్తా పప్పులు ఒక 100 గ్రాములు, డ్రై ఫ్రూట్సు, చాక్లెట్‌లు. ఇదొచ్చేసరికి 6,999 అంట మామ. ఏంటి మామ ఇది డబ్బులా చిల్లర పెంకులా మామ. సేమ్ ఏదైనా 2 బాక్సులు ఒకటే ఉంటాయి. కానీ చాక్లెట్స్ ఇక కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి మారతాయన్నమాట. సో, అది దాటుకొని ముందుకొచ్చేస్తానంటే మనకిక్కడ సెపరేట్‌గా మాక్టైల్స్ గూడా ఉన్నాయన్నమాట. చాక్లెట్స్ గానీ, పేస్ట్రీస్ గానీ. సో, అదిగో పేస్ట్రీస్ అయితే ఇది ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఆర్డర్ ఏమి ఇవ్వలేదు. డోనట్స్ ఉన్నాయి. ఇయొచ్చేసరికి మనకి మాక్టైల్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్స్. బయట యాంబియన్స్ చూడు మామ. ఏదో చిన్నదే అనుకున్నాం గానీ మామ యాంబియన్స్ అయితే కూడా చాలా చాలా పెద్దనమాట. ఆ మూల నుంచి ఈ మూల వరకు జనాలైతే భోజనాల్లో కిటకిటలాడుతున్నట్టే ఉన్నారనమాట. ఇంకొచ్చేటప్పుడు దారిలో మన ఎచ్చులు. తెలిసిందేగా మామ మనకి ఎచ్చులు ఎలా ఉంటాయనేది. సరే అని చెప్పి మనం కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. కేబుల్ బ్రిడ్జ్ మీద కూడా జనాలనేది చాలామందున్నారు మామ. మామ నిజం చెప్పనా చాయ్ ఎలా ఉందంటే మామ మన ఊర్లో మదీనా కేఫ్‌లో ఏదైతే ఫ్లేవర్ ఉంటదో అదే ఫ్లేవరు అక్కడ 25 ఇక్కడ 200. చూడు మామ కేబుల్ బ్రిడ్జ్ మీద జనాలు. కిటకిటలాడుతున్నారు మామ 12:30, 1:00కి కూడా. జనాలను చూసుకుంటే మామూలుగా లేరు. ఇక వచ్చే దారిలో ఇయన్నీ మన ఎచ్చులనమాట. అసలే మనకి ఎచ్చులు ఎక్కువగా. ఇక ఓపెన్ టాప్‌గా ఇక సర్లే అని చెప్పి కాసేపు అలా హడావిడి. మామ లైక్ చేయి మామ, షేర్ చేయి మామ, సబ్స్క్రైబ్ చేయి మామ ప్లీజ్.